గేమ్ చేంజర్. ఈ సినిమా కోసం, ఈ నెగిటివిటీ కోసం నేను ముందే చెప్పాను, నేను ముందే మాట్లాడా. కావాలంటే ఈ వీడియో చూడండి. చిచి ఏంట్రా పాటలు 75 crores చెత్తలా ఉంది. చిచి స్లో లేక ఉంది సినిమా. చిచి రొటీన్ స్టోరీ, క్రింజ్ కామెడీరా. చెయ్ అవుట్డేటెడ్ స్టోరీ. ఏంటి సినిమాకి ఈడు ఎప్పుడు దాకా ఎంత ఎలివేషన్ ఇచ్చి ఇప్పుడు సినిమాని మళ్ళీ ఎలాగంటున్నాడు ఏంటి అనుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ ఇది జరగబోతుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సినిమా ఎలా ఉన్నా సరే అపార్ట్ ఫ్రమ్ మూవీ ఇవైతే కన్ఫామ్ అయితే ఉంటాయి. కాకపోతే మీరు చేయాల్సిన ఒక్క విషయం ఏంటంటే, మీరు సినిమాకి వెళ్ళి మీ ఒపీనియన్ అంటే మీరు తెచ్చుకోండి, వేరే వాడి ఒపీనియన్ కాదు. యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ ఒపీనియన్. ఆ ఒపీనియన్ రావాలంటే మీరుగా వెళ్ళి చూడాలి. ఒక ఒపీనియన్ చూసో, ఒక రివ్యూ చూసో, మీ ఒపీనియన్ మీకు ఉండాలి. ఫస్టే క్లియర్ చేస్తున్నానండి, మూవీ అయితే బాగుంది క్లియర్. మళ్ళీ ఈ సోదిగలందరి కోసం, ఈ సో కాల్డ్ మేధావులందరి కోసం మాట్లాడితే సినిమా కోసం చెప్పడం అవ్వదు. కాబట్టి మొదట సినిమా కోసం చెప్పాక మన సోదిగాల కోసం, అతి మేధావుల కోసం మాట్లాడతాం. ఫస్ట్ నెగిటివిటీ పక్కనెట్టి, ఈ తుప్పాస్ రివ్యూస్ పక్కనెట్టి, రామ్ చరణ్ గారి యాక్టింగ్ కోసం ఈ సినిమాలో మాట్లాడడానికి ఏం లేదు, అసలు ఎంచడానికి కూడా లేదు. తోపుంది సినిమా, తోపు తురుము ఇండస్ట్రీ హిట్ అని అయితే నేను అన్నండి. కానీ వీళ్ళు చెప్తున్నంత వరస్ట్ గా కూడా లేదు. ఇది కూడా మనం అడ్మిట్ చేయాలి. హోల్ సినిమాలో ఒక 10 minutes 15 minutes మనకి నచ్చలేనిది ఉంటే టోటల్ గా అన్వర్తి కాదు, అదేమి రాడ్ మూవీ కూడా కాదు. ఓకే, సినిమాలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కాదని అన్నాం. అలాగని చెప్పేసి ఇదే సినిమా అని రాంగ్ డైరెక్ట్ చేయడం అన్నది ఇట్స్ కంప్లీట్లీ బ్లండర్ అండి. ప్రతి ఒక్కరు ఇదే చేస్తున్నారు. బట్ యూ విల్ ఎంజాయ్ ద మూవీ. ఇది పక్కా చెప్తా. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఇంకా పక్కా బల్లబుద్ధి చెప్తున్నా, మీకు నచ్చుద్ది సినిమా. కామెడీ, క్రింజ్, పాటలు బొక్క అంటున్నారు కానండి, టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, అవేం అంత వరస్ట్ అయితే ఏ మాత్రం లేవండి. అందరూ అక్కడ నవ్వుకున్నారు, బయటకు వచ్చేమో బాగాలేదని చెప్తున్నారు. బ్రహ్మానందం గారిది వాట్ ఎవర్, ఇంత క్రింజెస్ట్ ఏం లేదు. మీ ఫ్యామిలీతో వెళ్దాం మీకు ఐడియా ఉంటే ప్లీజ్ చూస్ దిస్. మీకే అంటే ట్రై ఇవ్వండి, మీకే అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను. అవుట్డేటెడ్ స్టోరీ, క్రింజ్, కామెడీ అంటారు. నాకు అర్థం కాదు ఏంటంటే, శంకర్ ఈ పర్టికులర్ మూవీకి శివాజీ టైంలో ఎలా అయితే చేసేటోడో ఆ లెవెల్ ని టచ్ చేసినట్టు నాకు అనిపించింది. ఇట్స్ టిపికల్ శంకర్స్ మూవీ. ఈవెన్ మీరు శివాజీ చూసిన దాంట్లో కూడా అన్బిలీవబుల్ స్టఫ్ చాలానే ఉంటుందండి. 1, 2 కూడా చాలా మట్టుకు ఉంటుంది. ఆ టైంలో పీపుల్ వాచ్ ద మూవీ ఇన్ దట్ వే. అది వర్కౌట్ అయింది ఆ టైంలో. ఈ టైంలో అలా కాదు. అసలు అవసరం ఉన్నా లేకపోయినా ఒక్క పాయింట్ తీద్దాం అన్న ఇంటెన్షన్ లో చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఈ రివ్యూవర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్, మూవీ ఇన్ఫ్లుయెన్సర్స్. రామచమచ సాంగ్ ఉందండి, అసలు హీరో డాన్స్ వేస్తుంటే ఊరందరూ ఎందుకు వస్తున్నారు, అందరూ ఎందుకు వచ్చారు, అంతమంది ఎందుకు వస్తారు, ఏదో వీధిలో ఒక పక్కన డాన్స్ అయితే ఒక అర్థం ఉంది, కానీ మొత్తం ఊరంతా వచ్చేస్తారా, డిస్ట్రిక్ట్ అంతా వచ్చేస్తారా అంటే వాట్ లాజిక్ అండి. అసలు సెన్స్లెస్ లాజిక్, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక 1000 మంది వచ్చారు అనుకోండి, ఆ 1000 మందికి ఏదో హెల్ప్ చేశాడేమో. ఇప్పుడు ఆ 1000 మందికి ఏటేట్ హెల్ప్ చేశాడో ఒక్కొక్కడగా చూపిస్తే ఆ సినిమా లేదని మళ్ళీ ఇల్లే అంటారు. సినిమాలో ఒక సాంగ్ మనం పెట్టుకున్నప్పుడు ఆ సాంగ్ ని ఎలా ప్లే చేయాలి, అసలు విజువలైజ్ ఎలా చేయాలన్న దానికి చాలా ప్లానింగ్ ఉంటుంది. దానికి వచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎందుకు వచ్చారు, ఎందుకు సెన్స్లెస్ టాపిక్ అండి. నిజంగా నెగిటివ్స్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి మూవీలో, అవి చెప్పొచ్చు. బట్ తీసుకొచ్చి రామచ్చలో ఎలా డాన్స్ ఎందుకు వేస్తున్నాడు, అంతమంది వచ్చారు. సినిమా కోసం, సినిమా తీయడం తెలిసినోడు ఇలా అయితే మాట్లాడండి. సినిమా తీసినోడు కూడా ఇలాంటి మాటలంటే కాలుద్ది. చెప్పాను కదండి, బాగాలేదు అంటే ఓకే, తోపు మూవీ ఏం కాదు. బట్ వీళ్ళు చెప్తున్నంత వర్స్ట్ మూవీ, క్రింజ్ మూవీ, రాడ్ మూవీ అయితే మాత్రం ఇది కాదండి. ఎంత ఉంటే దాన్ని ఎంత చేసి చెప్తున్నారు. ఇట్స్ నాట్ ఫేర్ అట్ ఆల్. మన రామ్ చరణ్ అభిమానులకి ఒకటే చెప్తున్నానండి, ఇట్స్ ఎ రియల్ గుడ్ మూవీ. మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన దానికి కారణమే లేదు. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, ఈ సినిమా ఏదైతే అనుకున్నారో ఆ హైట్స్ డెఫినెట్లీ రీచ్. కీప్ యువర్ హెడ్స్ అప్. తోపెస్ట్ యాక్షన్ మూవీస్ కావాలి అంటే నార్మల్ పీపుల్కి ఇంక సినిమాలు వద్దు అంటే ఇట్స్ నాట్ ఫేర్ అండి. ప్రతి ఆడియన్స్కి ఒక మూవీ ఉండాలి. సో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాలు ఉండాలండి. ఎనీవేస్, తెలివైన మేధావుల కోసం ఇప్పుడు కొంతమంది కోసం మాట్లాడదాం. ఒక పెద్ద మనిషి వస్తాడు, దీని బదులు స్కంద మూవీ 100 సార్లైనా చూడొచ్చు అంటాడు. నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే, స్కంద మూవీ నాట్ అట్ ఆల్ ఈవెన్ ఎ ఫేర్ మూవీ. దాన్ని అంటారు రాడ్ అని. బేసికలీ నేను దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నాను అనుకోకండి, బట్ ఆ సినిమాని మనం చూడలేం. ఆ విధంగా ఉంటుంది మ్యూజిక్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే ఎనీథింగ్. అలాంటి సినిమాతో తీసుకెళ్లి గేమ్ చేంజర్ కంపేర్ చేయడం అనేది నాకు అంటే కావాలనే చేస్తున్నాడా ఏంటి నాకు తెలియదు కానండి. ఈ పెద్ద మనిషి టు బి ఫ్రాంక్ చెప్తే ఓవర్ డోసేజ్ ఆఫ్ క్రిటిసిజం అండి, అది ఎవరు తీసుకోలేడు. మూవీ ఈజ్ రీజనబుల్లీ గుడ్, జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై అంతే. నీకు సినిమా ఎంత బాగుంది అంత బాగుంది. నేను ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయను బ్రో. నీ ఫ్యామిలీతో వెళ్ళి నచ్చకపోతే దెన్ టాక్. కొన్ని సినిమా ఏమైనా స్లో పేస్డా అంటే కాదండి. సినిమా లిటరల్లీ ఫాస్ట్ పేస్లోనే వెళ్తుంది. TFA is not up to mark అని చెప్పేసి వీళ్ళు చెప్పడం వల్లే మేము అప్ టు మార్క్ కాదేమో అని చెప్పి వాళ్ళు ట్రై చేస్తున్నారు ఇంకా కట్ చేయడానికి. ఖర్చు కోసం మాట్లాడుతున్నారు చాలా మంది. 400 కోట్లు 450 కోట్లు దేనికి పెట్టారు సినిమాలో? కరెక్టే, సినిమాలో మనకు 400 crores దేనికి ఖర్చు పెట్టారు అంటే మనకు కనబడదు ఓకే, బట్ ఈజ్ దట్ ద మూవీ ఫాల్ట్? అసలు ప్రొడ్యూసర్కి లేనిది నీకు నాకు ఎందుకు నాకు అర్థం కాదు. అసలు 400 కోట్లు పెట్టి సినిమా అవుట్పుట్ ఇలా వచ్చిందంటే అది ప్రాబ్లం
ప్రాబ్లమ్ విత్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రొడ్యూసర్, నాట్ విత్ ద మూవీ. అది నెగిటివ్ పాయింట్ ఫర్ ప్రొడ్యూసర్ అండి, నాట్ ఫర్ ద మూవీ. అదొక మూవీ నెగిటివ్ పాయింట్ లో చెప్తున్నారంటే నాకు అర్థం కాదు. వీ హ్యావ్ టు నో దిస్ అండి. అన్ని కోట్లు ఖర్చు పెట్టి నీకు సినిమాను ప్రొడక్ట్ ఇస్తున్నాడు. ఆ ప్రొడక్ట్ ని చూసి ఆ ప్రొడక్ట్ ఎలా ఉందో చెప్పడం వరకు నువ్వు చేయాలి. బియాండ్ దట్ లిమిటేషన్స్ వెళ్ళిపోయి ఇలా మాట్లాడడం అనేది అది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అన్నది లిటరల్లీ రాంగ్ అండి. కూడా ఎవడో వస్తాడు నేచురల్ బ్యాక్గ్రౌండ్స్ చాలా చేశారు, ఆర్టిఫిషియల్ బ్యాక్గ్రౌండ్స్ ఇంకా ఎక్కువ చేశారు అంటాడు ఎవడెవడో. ఆర్టిఫిషియల్ బ్యాక్గ్రౌండ్స్ అన్నది చాలా మినిమల్ ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ ది మూవీ ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్స్ వాడారు. రామ్ చరణ్ శంకర్ రేంజ్ మూవీ కాదు ఇది అని ఎవడో అంటాడు. బియాండ్ ద మూవీ ఎడ్యుకేషన్ టైంలో ఉన్నాను అప్పుడు. ధ్రువ మూవీ చూసినప్పుడు ఐ ఇన్స్పైర్డ్, ఐపీఎస్ అయితే ఇలా ఉంటుందా అని. నేను అయ్యానా లేదా ఏమైనా పక్కన పెట్టండి. ఐ డెంట్ క్యారీ ఇట్ బికాస్ నా గోల్ అది కాదు, నా ప్యాషన్ అది కాదు. బట్ సమ్ పీపుల్ కెన్ డూ ఇట్ కదా. సేమ్ ద వే ఈ రోజు ఈ మూవీ చూసిన చాలా మంది పిల్లలకి ఇందాక చెప్పాను చూసారా, ఐఏఎస్ అవ్వాలని ఇంటెన్షన్ అయినా రావచ్చు. ఒక 100 మందికి వస్తే దాంట్లో ఒక్కడనే ఐఏఎస్ అవ్వచ్చు కదా. ఒక ఐఏఎస్ కోసం చాలానే చూపించాడండి. ఇట్ కెన్ లిటరల్లీ ఇంపాక్ట్ పీపుల్, చిల్డ్రన్, whomever it might be. ఇప్పుడు నేర్చుకోవడానికి ఉన్నప్పుడు ఉన్న నెగిటివ్ పాయింట్ని పెద్ద చేసేసి వీళ్ళు ఈ మూవీ రివ్యూవర్స్ కాదు, మూవీ ఇన్ఫ్లుయెన్సర్స్. ఈసారి నేను ఎప్పుడైనా బై మిస్టేక్ అనే రివ్యూవర్స్ అంటే మూవీ ఇన్ఫ్లుయెన్సర్స్ అని మీరు తీసుకోండి, కన్సిడర్ చేయండి అలాగే. ఓకేనా? వీళ్ళు ఏం చేస్తారంటే ఒక నెగిటివ్ పాయింట్ని ఎలాబరేట్ చేసినంత ఒక పాజిటివ్ పాయింట్ని కానీ చెప్పరు. పాజిటివ్ పాయింట్ ఉందా ఇంత ఉంది అని చెప్పేసి నెక్స్ట్ స్కిప్ చేసి నెగిటివ్ పాయింట్ మాత్రం చాలా పెద్ద ఎలాబరేట్ చేస్తారు. నెగిటివ్ పాయింట్స్ని టూ మచ్ ఆఫ్ ఎలాబరేషన్ చేయడం వల్ల వీళ్ళ రివ్యూస్ కానీ ఏదన్నా కానీ వీళ్ళ వీడియోస్ కానీ ఎక్కువ నెగిటివ్ సైడ్ ఎలా అయితూ ఉంటాయి. ఇది నేను ఒక్క రామ్ చరణ్ గారి అభిమానుల కోసం మాత్రమే కాదని చెప్తున్నాను. ఈ రోజు రామ్ చరణ్ గారి అభిమానులు, రేపు ఇంకొకరు అభిమానులు, తర్వాత ఇంకొక అభిమానులు, ప్రతి ఒక్క అభిమాని హర్ట్ అవుతున్నాడు ఈ పాయింట్స్ వల్ల. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజమండి. ఎన్టీఆర్ గారి దగ్గర అయింది, మహేష్ బాబు గారి దగ్గర అయింది, ప్రభాస్ గారి దగ్గర అయింది, ఈ రోజు రామ్ చరణ్ గారి దగ్గర కూడా అవుతుంది, రేపు పొద్దున్న వచ్చే ప్రతి సినిమా దగ్గర కూడా ఇది అవుతుంది. నోట్ మై పాయింట్. వీడియోని క్రాప్ చేసి పెట్టుకోండి, విల్ బి ట్రూ. ఒక అమర మేధావేమో గుంటూరు కారం, దేవర, కల్కి అని ఎందుకన్నా నాకు తెలీదు, బట్ కల్కిని కూడా ఇంక్లూడ్ చేశాడు. కల్కి అండ్ దిస్ గేమ్ చేంజ్, ఇవన్నీ కూడా ఇయర్స్ ఆఫ్ టైం తీసుకుంటున్నారు. సో ఇవి అసలు అన్వర్తి మూవీస్, అసలు మంచి మూవీస్ కూడా కాదు అన్నాడు వీటిని. నేను అంత ఓపెన్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చామని నేను చెప్తానండి. ఎఫర్ట్స్ పెట్టరా అంటాడు ఇంకోటి. నువ్వు ఒక సినిమా చూడటానికే నువ్వు అక్కడ కూర్చొని 2 గంటలు సరిగ్గా కూర్చోలేకపోతే అంత తిమ్మిరి ఎక్కుతుంది నీకు ఎక్కడో. నువ్వు ఎఫర్ట్స్ పెట్టవు, నువ్వు ఒక ఎఫర్ట్స్ పెట్టవని ఎలాగంటావు? నీకు అసలు ఏం తెలుసని. అంటే ఒక సినిమా ఆగింది అంటే దానికి చాలా చాలా కారణాలు ఉంటాయి. గుంటూరు కారం ఎందుకంటే ఎన్నిసార్లు ఆగింది? ఆ గుంటూరు గారిని తీసినప్పుడు మహేష్ గారి అన్నయ్య, అమ్మగారు, నాన్నగారు వీళ్ళు ముగ్గురు చనిపోవడం జరిగింది. విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 year ముగ్గురు లేరు ఆయనకి. ఇప్పుడు దాకా మన ఫ్యామిలీ మొత్తం మనతో ఉంటూ ఆల్ ఆఫ్ ద సడన్ మనం నోబడీ ఈస్ దేర్ అంటే నోబడీ కెన్ డైజెస్ట్ అండి. ఇట్ టుక్ ద టైం అంతే. ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్, మూవీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరూ కూడా వీడియో ఎడిట్ చేసుకోవడం కూడా రాదండి. వీడియో ఎడిటర్ ఒకడు, థంబ్నెయిల్ కూడా కావాలి. ఒక డైలాగ్ కీప్ ఆన్ కంటిన్యూగా చెప్పలేరు వీళ్ళు. చూడండి వాళ్ళ వీడియోస్ కట్ అయ్యి వస్తాయి. ఎక్స్ప్రెషన్ కూడా ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితి అది. ఇప్పుడు నాది కూడా కట్స్ ఉంటాయండి, కాదు నన్ను. బట్ నేను వీళ్ళ క్రిటిసైజ్ చేయను కాబట్టి నేను ఆ జాబితా వేసుకున్నాను. బికాస్ వీళ్ళు చేస్తున్నారు కదా, వీళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి కదా, వీళ్ళకి రాదు. వాళ్ళు మాట్లాడేది మనం వినేది, అది హీరోలు వినేది. సినిమా అంటే ఏంటో తెలిసినోడికి ఏమైనా చెప్పగలమండి? అసలు మినిమం నాలెడ్జ్ కూడా లేనోడికి, సినిమాలో ఏబీసీ కూడా రానోడికి ఏం చెప్పగలం? అసలు ఏం అర్థం అవుద్ది వాళ్ళకి? ఇంకా చాలా అన్నారండి, బట్ అవన్నీ ఇక్కడ డిస్క్లోజ్ చేయడానికి రివీలింగ్ అయిపోతూ ఉంటుంది మూవీ. సో దట్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ హియర్. నేను ఇంకో వీడియో చేస్తానండి దీని మీద. ఆ వీడియోకి ముందు డిస్క్లైమర్ ఇస్తాను, దెర్ ఈస్ ఎ స్పాయిలర్ అలర్ట్ అని. ఇంకోటి ఎవడికో ప్రతి సినిమా కొత్తదనం కాదండి. అమ్మ ప్రతి సినిమాకి కొత్తదనం ఎవడ్రాబోయి తెస్తాడు? ఎలా తెస్తాడు చెప్పు? ఇప్పటికి సినిమా అనే థింగ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 100 సంవత్సరాలు అయ్యి కొన్ని వేల సినిమాలు తీశారు, కొన్ని లక్షల స్టోరీలు అయిపోయాయి. కొత్తది రావాలి అంటే వెరీ రేర్ గా వస్తుంది. ఒకవేళ లేదు కొత్తగా ట్రై చేద్దామని ఏదైనా సిమిలారిటీ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నాకు కొంచెం సిమిలారిటీ ఉన్నా నువ్వు అడ్మిట్ చేస్తావా, యాక్సెప్ట్ చేస్తావా అంటే అచ్చే కాపీ అంటావు. నువ్వు సపోర్ట్ చేయవు. ఒకవేళ ఎవడన్నా చేసినా బాగాలేదనేది హూ విల్ డూ దిస్ అండి. ఇట్స్ లిటరల్లీ ప్రతి మూవీకి సేమ్ స్టోరీ. నన్ను అడిగితే సేమ్ స్టోరీ, రొటీన్ స్టోరీ కదా. ఇట్స్ రొటీన్ రివ్యూస్ లిటరల్లీ బోర్ కొట్టేసింది మాకు కూడా. ఒక నా కొడుకు అమ్మ చచ్చిపోతే గుండ్లు బాదుకుని ఏడవాలా అని ఒకడు రివ్యూలో అన్నాడు, చాలా సార్కాస్టిక్ గా అన్నాడు. ఆ సినిమాలో ఆ అమ్మ చనిపోయే సీన్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆ సీన్ ఏదైతే ఉందో ఎమోషన్ వర్కౌట్ అవ్వాలి. బట్ ఈ క్వశ్చన్ అడిగేస్తాడండి, నాకు అర్థం కాదు. బేసికల్లీ ఆలోచించండి, ఎవరి అమ్మ చచ్చిపోయినా కూడా గుండ్లు బాదుకుని ఏడుస్తాడండి ఎవడన్నా. ఇది ఒక బేసిక్ ఎమోషన్. వీడు రివ్యూస్ కోసం ఇంకెంత దిగజాత్ర అనిపించింది. మేబీ ఆడాడేమో, ఆడికి అంత ఫరక్ పడదేమో. నాలాంటి వాళ్ళకి నాకే చెప్పి ఫరక్ పడదండి. నేను అలాగే రియాక్ట్ అవుతాను. ఎగ్జాక్ట్లీ రామ్ చరణ్ గారు అలాగే రియాక్ట్ అయ్యారు. దీన్ని కామెడీ చేసుకునే విధానాన్ని నేనైతే అనుకోవట్లేదు. ఏం మెసేజ్ ఇస్తున్నాడండి అసలు?
స్లో మోషన్ ఎందుకు, స్పెట్స్ పెట్టుకోవడం ఎందుకు, ఇలాంటి ఎలివేషన్ సీన్లు ఎందుకు అంటే సింపుల్ థింగ్ రే. ఆయన ఫ్యాన్స్ అతన్ని ఇష్టపడే వ్యక్తులు అతన్ని అలా చూడాలనుకుంటున్నారు కాబట్టి అవి పెట్టాడ్రా. నువ్వు ఒక రివ్యూ పెడతావని నీ కోసం వేరే రివ్యూస్ దగ్గర ఒక కమెంట్లు పెడుతున్నారు చూసావు, అలాగే పెట్టారు. నువ్వు ఆ కమెంట్లు చూసి రెచ్చిపోయి తురుముకన్నా అని చెప్పేసి ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు చూసావా, అలాగే పెట్టారు. అది వాళ్ళ ఇష్టం. నీకు కానీ నచ్చకపోతే ఇష్టం నుంచి ఇలాంటి కమర్షియల్ మూవీస్కి వెళ్ళడం మాని. నీకు నచ్చలేదు, వై షుడ్ యూ గో అండ్ ఆల్రెడీ చెప్పారండి. ఇది ఒక తోప్ మూవీ, ఇండస్ట్రీ హిట్ మూవీ అయితే కాకపోవచ్చు, కానీ వీళ్ళు చెప్తున్నట్టు రాడ్ మూవీ కాదు, క్రింజ్ కామెడీ కాదు, క్రింజ్ సాంగ్స్ కూడా కాదు. మీరు థియేటర్లో మిస్ అయిపోదాం అనుకున్నా ఇంత నెగిటివిటీకి, ఓటీటీలో వచ్చినప్పుడే నీ విల్ రియలైజ్. లేదు నా మాట విని మీరు ఒక ట్రై చేద్దాం అనుకుంటున్నారా, మన ఎల్డర్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రియల్లీ ఎగ్జైటెడ్ ఫీల్ అవుతారు. ఇది పక్కానండి, రాసి పెట్టుకోండి. సలార్ మూవీ లాంటిది ఏమైనా ఉందనుకోండి, మనం ఎగబడిపోయి రక్తాలు చిందించుకుని సినిమా చూస్తాం. సేమ్ సినిమా మీ మదర్కో మీ ఫాదర్కో పెట్టి చూడు. సలార్ అన్నది మన జనరేషన్కి ది బెస్ట్. వాళ్ళకి కొన్ని సినిమాలు ఉండాలి కదా, అదే చెప్తున్నా. వన్ లాస్ట్ వర్డ్ అండి. చిన్నప్పుడు గోలిక్కలు ఆట ఆడుకునే వాళ్ళం, ఫ్రెండ్షిప్ డేకి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకునే వాళ్ళం, ఇండిపెండెన్స్ డే కట్రా ఫ్లాగ్స్ తగ్గించుకునే వాళ్ళం. అప్పట్లో అలా చేశాను రా, ఆ రోజులే పోండి. అప్పట్లో నిజంగా అదే లైఫ్ రా అని అనుకుంటాం, ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఇప్పుడు జరుగుతున్న ఈ నెక్సెస్ ఏదైతే ఉందో, ఈ రివ్యూవర్స్ నెక్సెస్, ఇది కానీ కంటిన్యూ అయితే రేపు పొద్దున్న నీకు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వు చెప్పుకోవాలి బ్రదర్, ఇలా ఒకప్పుడు నాకు తెలుగు సినిమాలు ఇలా ఉండేవి, ఇలా పాటలు ఉండేవి, ఇలా కామెడీ ఉండేదని ఒకప్పుడు అని చెప్పి నువ్వు చెప్పుకోవాలి. ఎవడెవడైతే నెగిటివ్ రివ్యూస్ ఇచ్చాడో, ఎవడెవడైతే సినిమా రాడ్ అన్నాడో, వీళ్ళందరూ ట్రూ ఫ్యామిలీ ఆడియన్స్ విల్ రివైవ్ గేమ్ చేంజర్. నేను ఇంకో వీడియో తీస్తా, ఫుల్ క్లారిటీ ఇస్తా. అదేనా, నేను సినిమా 2 సార్లు చూసాను, ఇంకోసారి కూడా చూసి వచ్చి చెప్తా మీకు ఎక్కడెక్కడ ఏం మాట్లాడారు అని. ఓకే, అంతవరకు బస్ గయా, టాటా, గుడ్ బై.